హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆల్బంలో మనం ముందు వీడియోలో మనం చెప్పాను కదా, నేను ఫస్ట్ షీటు, లాస్ట్ షీటు, లేకపోతే ఇన్నర్ షీట్స్, కవర్ పేజు అలా సెపరేట్గా చెప్పాను కదా, సైజులు ఎట్లా చేసుకోవాలో చెప్పాను కదా. ఈరోజు వీడియోలో మనం ఆల్బమ్ స్టార్ట్ చేస్తున్నాం డిజైనింగ్. ఓకే, ఫస్ట్ హాఫ్ నుంచి మొదలుపెట్టి ఎండింగ్ హాఫ్ వరకు మీకు ప్రతి షీట్ ఎట్లా డిజైన్ చేయాలో చెప్తాను. ఈరోజు మన వీడియోలో మాత్రం ఫస్ట్ షీట్ ఎట్లా డిజైన్ చేయాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, నా దగ్గరకు వచ్చిన నేను రెగ్యులర్గా చేసే ఈ డిజైనింగ్లో ఫొటోస్ అయితే నేను వాడట్లేదు. ఎందుకంటే క్లయింట్స్కి అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫొటోస్ మనం ఇలాగ ఆన్లైన్లో పెట్టడం అది మనకి ఇబ్బంది. మన దగ్గరకు వచ్చిన ఫొటోస్ మనం అట్లా బయట పెట్టకూడదు కదా. సో నేను ఏం చేస్తానంటే, కొన్ని ఫొటోస్, నా దగ్గరకు వచ్చిన ఫొటోస్ని ఫేస్ని బ్లర్ చేసి డిజైనింగ్ చేస్తాను. కొన్ని షీట్స్, కొన్ని అయితే నేను ఆన్లైన్లోంచి సోర్స్ తీసుకుంటాను, అంటే కాపీరైట్ ఇష్యూస్ లేని ఫొటోస్ తీసుకుని నేను డిజైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ హాఫ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ఆల్బమ్ ఏంటంటే బర్త్డే నుంచి చూద్దాం. బర్త్డే, హాఫ్ సారీ ఫంక్షన్, వెడ్డింగ్, రిసెప్షన్ అట్లా వెళ్దాం. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, నేను కొన్ని ఫొటోస్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా అంటే ఇవి ఎందుకు తీసుకున్నానంటే, బర్త్డే రిలేటెడ్ కదా. బర్త్డే రిలేటెడ్ అయినప్పుడు బర్త్డేకి సంబంధించిన అంటే చిన్న క్యూట్ క్లిప్ ఆర్ట్స్ కానీ, లేకపోతే చిన్న పిఎన్జీ ఇమేజెస్ కానీ చేసుకున్నాను. సో వీటితో ఎట్లా చేయాలో చెప్తాను. యాక్చువల్గా మీరు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అనుకోండి. ఎంగేజ్మెంట్లో మనం వాడే థింగ్స్ ఏముంటాయి, రింగ్స్ ఉంటాయి. అలాగా వెడ్డింగ్ అనుకోండి, వెడ్డింగ్ క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి కదా, వెడ్డింగ్ క్లిప్ ఆర్ట్స్ అని. బర్త్డే ఉంటే బర్త్డేకి సంబంధించిన బెలూన్స్ కానీ, లేకపోతే బేబీ అనుకోండి, బేబీ అయితే బేబీకి సంబంధించినవి, ఇవి చూడండి బేబీకి సంబంధించినవి కదా. అలా బాబు అనుకోండి, బాబుకి సంబంధించిన రిలేటెడ్గా ఉండే క్లిప్ ఆర్ట్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో సపోజ్ బర్త్డే అనుకోండి, బర్త్డేకి సంబంధించినవన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకున్నారనుకో, సో మీకు ఏమవుతుందంటే చాలా ఈజీ అవుతుంది ఆల్బమ్ చేయడానికి. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాను. అంటే ఏ ఫోటో సూట్ అవుతుందో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి వచ్చే క్లయింట్ దగ్గర నుంచి మనకు వచ్చే ఫొటోస్ ఫస్ట్ హాఫ్కి, లాస్ట్ హాఫ్కి, కవర్ పేజ్కి మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, మిగతావన్నీ ఇన్నర్ పేజెస్కి వాడుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ ఫొటోస్లో నాకు చూడండి, ఈ స్ట్రైట్ యాంగిల్ కాకుండా, ఎందుకంటే మనం పక్కన కొన్ని టాయ్స్ కానీ, లేకపోతే నేమ్స్ కానీ, క్లిప్ ఆర్ట్స్ కానీ వాడతాం కదా. సో మరీ స్ట్రైట్గా ఉండే ఫొటోస్ కన్నా మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడు కూడా సైడ్ యాంగిల్కి ప్రిఫర్ అవ్వండి. ఎందుకంటే ఒక సైడ్ ఫోటో ఉంటుంది, ఒక సైడ్ ఏమో మనకి మనం క్లిప్ ఆర్ట్స్ కానీ సమ్ వాడతాం కదా. సో అట్లా అనమాట. సో చూడండి, ఈ ఫోటో నాకు బాగుంది అనిపిస్తుంది. ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చూడండి నేను ఎట్లా చేస్తాను కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీడియో లెంత్ అవుతుంది కానీ మీకు యూజ్ఫుల్ అవుతుంది పక్కా. ఓకే, నేను ఏం చేస్తానంటే, దీన్ని ఫస్ట్ నేను ఏం చేసి Ctrl+A, Ctrl+X, Ctrl+W పెట్టేసి నో కొట్టేశాను. అది నాకు అవసరం లేదు ఇంకా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, సైజ్ తీసుకుంటాను. ఏంటి, ఫస్ట్ ఇంచెస్ పెట్టాను, 18, 12, 300. ఓకే, నాకు ఇది ఫస్ట్ హాఫ్ సైజు. అంటే నేను ఫుల్ ఆల్బమ్ ఏ సైజ్ చేస్తాను చూడండి, ఇది 18 ఉంది కదా, అంటే 36, అంటే నేను 1236 ఆల్బమ్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ హాఫ్ వచ్చి 12x18. ఓకే, నేను చూడండి పేస్ట్ చేశాను. ఓకే, Ctrl+T, నేను కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇట్లా, లేదా స్ట్రైట్, అది మన ఇష్టం. ఓకేనా, నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసి నేను ఏం చేస్తానంటే F7 నొక్కాను. F7 అంటే లేయర్స్ వచ్చింది. సో నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. సో ఈ లేయర్ని, ఫోటో లేయర్ని పైకి పెట్టి ఈ లేయర్ని కింద ఉంచాను. సో నేను ఇప్పుడు దీనికి ఏం చేస్తాను, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్, లేదంటే కీబోర్డ్లో Alt Ctrl G. ఓకే, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ కానీ, Alt Ctrl G కానీ, ఆల్ట్ పట్టుకుని కంట్రోల్ పట్టుకుని G నొక్కితే మాస్క్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఫోటో ఏం లేదు. సో ఇప్పుడు మనం దాన్ని మాస్కింగ్ చేస్తాం. ఎట్లా చేస్తామంటే, ఈ లేయర్లో పెట్టుకోండి, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్రష్ టూల్ ఉంది కదా, బీ టూల్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది కదా, బ్రషెస్ ఉంటాయి. యాక్చువల్గా ఇవి లాస్ట్ టైం మీకు చెప్పిన బ్రషెస్ ఇవన్నీ. సో నేను ఏం చేస్తానంటే, ఒక బ్రష్ తీసుకుంటాను, ఏదైనా ఒక బ్రష్. ఓకే, నేను ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా,
బ్రష్ సెలెక్ట్ చేసుకుని నేను ఏం చేస్తానంటే ఈ లేయర్లో పెట్టుకున్నాం కదా, ఈ లేయర్ పెట్టిన జస్ట్ ఇలా బ్రష్ చేయండి. చూడండి వచ్చింది కదా. ఇక్కడ ఎందుకు ఇంత లైట్గా వచ్చిందంటే మనకి ఇక్కడ ఒపాసిటీ వచ్చి తక్కువగా ఉంది కాబట్టి. ఓకే, నేను కొంచెం పెంచుతాను. ఓకేనా, జస్ట్ ఇలా జస్ట్ 1 క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ 100% పెట్టేశాను, అంటే 0 నొక్కితే 100 అయిపోతుంది. ఓకే, నాకు ఈ సెంటర్ మాత్రం ఫుల్గా కావాలి. ఇక్కడ నాకు లైట్గా ఉండాలి, ఇక్కడ మాత్రం ఫుల్గా కావాలి. ఓకేనా, జస్ట్ ఇట్లా చేశాను. సో చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇది వైటే ఉంచుతాను, ఎందుకంటే మనం కలర్ మార్చుకోవచ్చు. కానీ వైట్ ఉంటే దాని అపీరెన్స్ వేరు, చాలా బాగుంటుంది, అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. లేదు అంటే మనం కలర్ మార్చుకోవడం ఏముంది, ఎలాగైనా మార్చచ్చు. ఓకేనా, ఓకే ఎలాగైనా మార్చుకోవచ్చు. ఎలా మీరు ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ పట్టుకొని డిలీట్ కొట్టినా అవుతుంది. లేదు అంటే ఇలా వెళ్ళి సాలిడ్ కలర్లోకి వెళ్ళినా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోచ్చు ఇలా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎలాగైనా చేయొచ్చు. సో నేను ఏం చేస్తానంటే సాలిడ్ కలర్లోకి వెళ్ళి కొంచెం కలర్ పెడతాను. జస్ట్ బాగుంది కలర్, ఓకే లైట్ కలర్ పెట్టాను, ఓకే చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఎట్లా అయింది కదా, ఇప్పుడు నేను దీనికి ఒక టెక్స్ట్ ఇస్తాను. టెక్స్ట్ ఓకే, Ctrl+Shift పట్టుకుని యారో మార్క్ ఉంటుంది కదా, మన స్పేస్ బార్ పై లైన్లో యారో మార్క్ ఉంటుంది కదా, అక్కడ సపోజ్ బేబీ నేమ్ సమ్ రమ్య అనుకుందాం. నేను చూడండి Ctrl+A కొట్టి మళ్ళీ కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని లెఫ్ట్ యారో మార్క్ నొక్కుతున్నా. అదే లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంటాయి కదా అవి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఇవి స్మాల్ లెటర్స్ కావాలి. ఓకేనా, ఓకే ఇప్పుడు నేను కొంచెం దీన్ని పెద్ద చేస్తాను. Ctrl+T పట్టుకుని కొంచెం పెద్ద చేశాను. పెద్ద చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ఈ ఫోటోకి నేను కలర్ చేంజ్ చేస్తాను. ఓన్లీ ఇది దీనికే అవ్వాలి కదా. Alt+L+Y+G అంటే ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ముందు బేసిక్స్లో చెప్పాను. ఓకే, లేయర్లోకి వెళ్తుంది, లేయర్ స్టైల్లోకి వెళ్తాం మనం, అంతే ఏం లేదు. Alt+L+Y+V ఓకే, ఇందులోకి వెళ్ళాం కదా. ఇక్కడ చూడండి గ్రేడియంట్ అని ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఏదైనా కలర్ సెలెక్ట్ చేసాం అనుకోండి అది సెలెక్ట్ అవుతుంది. సో మనకి ఈ కలర్స్ వద్దు, ఎందుకంటే మనకి ఈ ఫోటోకి రిలేటెడ్గా ఇక్కడ కలర్స్ అప్లై చేద్దాం. ఏం చేస్తానంటే ఏదో కలర్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ అని వచ్చింది కదా. ఈ కలర్ నొక్కితే ఏమవుతుందంటే చూడండి ఎల్లో సెలెక్ట్ చేస్తాను. ఈ పాప డ్రెస్ కలర్ సెలెక్ట్ చేశాను, నేను ఓకే చేశాను, ఇది ఓకే చేశాను. సో చూడండి మనం సెలెక్ట్ చేసిందంతా ఈ లైన్లో వచ్చింది, ఎందుకంటే ఇది చూడండి ఇక్కడ యాంగిల్ ఉంది కదా, యాంగిల్ వచ్చి పైకి ఉంది కాబట్టి. అప్పుడు నేను ఏం చేస్తానంటే యాంగిల్ని కొంచెం ఇట్లా టర్న్ చేస్తాను, ఒక 45 degrees. లేదు 90 degrees చేసామనుకోండి ఏమవుతుంది, 0 degrees చేసామనుకోండి చూడండి ఇటువైపు వచ్చింది కలరు, ఈ మిగిలిన కలర్ ఇటువైపు వచ్చింది. సో మనం ఏం చేస్తాము, ఇట్లా ఒక 45 degrees పెట్టండి. ఓకే, మళ్ళీ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లో సెలెక్ట్ చేసాము, ఓకే బాగుంది. ఇక్కడ ఈ కలర్ నాకు వద్దు, మళ్ళీ నేను ఏం చేస్తాను, వేరే కలర్ చూడండి, ఈ కలర్ బాగుంది, ఓకే ఈ కలర్ సెలెక్ట్ చేశాను, ఓకే చేశాను. ఇప్పుడు మనకు కావాలంటే ఇక్కడ మనం డ్రాప్ షాడో ఇచ్చుకోవచ్చు, అలా ఎఫెక్ట్లు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఏమి ఇవ్వట్లేదు, నేను ఏం చేశాను సింపుల్గా ఓకే చేశాను. ఓకే ఇప్పుడు మనకి పేరు రమ్య ఓకే అయింది కదా. నేను ఇక్కడ కొటేషన్ ఏదైనా రాస్తాను, లిటిల్ 1 ఓకే, దీని ఫాంట్ మారుస్తాను నేను. ఓకే నాకు ఇట్లా కావాలి, లేదు నాకు ఇలా వద్దు అంటే ఇలా కొంచెం చిన్నగా ఇలా పెట్టుకుందాం. ఓకే లిటిల్ 1 అని పెట్టాను. సో నేను ఏం చేస్తానంటే ఈ లిటిల్కి కలర్ మారుస్తాను. ఏం చేస్తానంటే సేమ్ ఇది ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే అప్లై చేస్తాను. ఎట్లా, ఇది చూడండి ఈ లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కొట్టిన తర్వాత ఆ లేయర్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కాపీ లేయర్ స్టైల్ అని ఉంటుంది. సో ఇందులో ఉంది ఎస్ కాపీ లేయర్ స్టైల్. లేదు అనుకోండి ఏం చేస్తారంటే Alt+L+Y+C ఏమవుతుందంటే అది
ఆల్ట్ ఎల్ అంటే లేయర్లోకి వెళ్తుంది. తర్వాత వై అంటే లేయర్ స్టైల్, ఇక్కడ ఉంది లేయర్ స్టైల్లోకి వెళ్తుంది. కింద కాపీ లేయర్ స్టైల్ అని వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత అది కాపీ చేసిన తర్వాత మనకి ఏ లేయర్లో కావాలి, లిటిల్ వన్లో కావాలి కదా. సేమ్ ఆల్ట్ ఎల్ వైపి. ఆల్ట్ ఎల్ అంటే లేయర్ స్టైల్లోకి లేయర్ స్టైల్ పేస్ట్ లేయర్ స్టైల్. ఓకేనా. ఇప్పుడు సేమ్ మనకి పైన ఏ ఎఫెక్ట్ అయితే మనకు వచ్చిందో సేమ్ కింద కూడా సేమ్ ఎఫెక్ట్ వచ్చింది. ఓకే, నాకు ఇలా బాగుంది, నాకు నచ్చింది. ఓకే, అలా ఉంచుతున్నాను. ఇప్పుడు మనం ఇంకా ఏం చేద్దామంటే, ఈ ఫోటోకి నేను చెప్పాను కదా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కదా, సమ్ బటర్ఫ్లైస్ కానీ ఈ క్లిప్ ఆర్ట్స్ కానీ యాడ్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బటర్ఫ్లైస్ తీసుకుంటా. బటర్ఫ్లైలో నాకు ఇది బాగుంది. సో ఇది బాగుంది. ఇది ఒక్క ఫోటోని తీసుకుని కంట్రోల్ ఎక్స్ కొట్టి, నాకు ఇది అవసరం లేదు కాబట్టి కంట్రోల్ డబ్ల్యూ ట్యాబ్ నో. ఓకే, నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ లేయర్ని మనం సెలెక్ట్ చేయాలి. ఇది మనకు అన్నెసరీ కదా, వైట్ అవసరం లేదని నేను ఏం చేస్తాను, డబ్ల్యూ టూల్ నొక్కండి. జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి అంతా సెలెక్ట్ అయింది కదా. సో ఓకే, సింపుల్ డిలీట్ అంతే. ఇప్పుడు కంట్రోల్ టీ, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేయండి. జస్ట్ ఇట్లా తిప్పండి. జస్ట్ ఇట్లా మనకి నచ్చిన చోట ఒకటి పెట్టుకుందాం. ఓకేనా. సేమ్ నాకు ఇదే ఇంకో కాపీ కావాలి, సింపుల్గా ఆల్ట్ పట్టుకుని జస్ట్ డ్రాగ్ చేయండి. వచ్చింది కదా, దీని పొజిషన్ మారుద్దాం. ఓకే, జస్ట్ మార్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం బ్లర్ చేయండి. ఓకేనా. అంటే మనం ఫొటోస్ తీస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ అవుట్ అయ్యి తర్వాత ఫోటో క్లియర్ అట్లాగా ఇలా క్లియర్ ఇలా అవుట్ చేయండి జస్ట్ ఇట్లా. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా ఫోటో ఉంది కదా పాపది, ఇంకొక ఫోటో మనం ఉంచాను కదా, నేను ఏం చేస్తానంటే ఈ ఫోటోని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాను. మార్కింగ్ టూల్ తీసుకున్నాను, జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ డబ్ల్యూ, ట్యాబ్ నో. పోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఫోటో ఇట్లా ఉంది కదా, నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా ఒక సర్కిల్ తీసుకుంటా. మార్కింగ్ టూల్లోనే ఇంకో సర్కిల్. ఇప్పుడు చూడండి, మార్కింగ్ టూల్లో ఈ టూల్ ఉంది కదా, మనకి మళ్ళీ రౌండ్ కావాలి. అప్పుడు ఎట్లా, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇలా నొక్కనవసరం లే. ఈ టూల్ ఉన్నప్పుడు షిఫ్ట్ పట్టుకుని ఎం నొక్కండి, టూల్ ఆటోమేటిక్గా మారిపోద్ది. చూడండి మళ్ళీ నొక్కుతున్నాను, ఇది చూసారా. ఓకే, మారుతుంది చూసారా. ఓకే, నేను ఏం చేశాను, ఇట్లా రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ నొక్కాను, న్యూ లేయర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఒక లేయర్ ఇది సెలెక్ట్ అయింది, ఒక లేయర్ తీసుకున్నాను, న్యూ లేయర్. దాన్ని ఏం చేస్తాను, ఏదో ఒక కలర్ అప్లై చేస్తాను. ఫస్ట్ ఆల్ట్ పట్టుకుని డిలీట్ నొక్కాను. ఓకే, దీనిలోకి నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాను కదా, ఆ ఫోటోని పేస్ట్ చేస్తాను. ఎట్లా, డబ్ల్యూ టూల్ నొక్కి జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని వి నొక్కాను. ఓకేనా. సో అప్పుడు మనకి ఈ ఫోటో వచ్చింది కదా, దాన్ని కంట్రోల్ టీ నొక్కి జస్ట్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేశా. ఓకే, బాగుంది. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, ఈ ఫోటో యాంగిల్ చూసారా, ఇది ఇటువైపే ఉంది, ఇది ఇటువైపు ఉంది. అట్లా కాదు కదా, మనం ఇది కనీసం ఈ ఫోటో ఈ ప్లేస్లో ఉంటే మనకి అది నీట్గా ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ కింద లేయర్ ప్లస్ పై లేయర్ సెలెక్ట్ చేశాను, కానీ అది రావట్లేదు చూసారా, ఎందుకంటే మాస్కింగ్లో ఉంది కాబట్టి. అప్పుడు ఏం చేయాలి, ఇవి రెండు సెలెక్ట్ అయి ఉన్నాయి కదా, మధ్యలో జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి, దానికి లాక్ వేయండి. లాక్ వేస్తే ఇప్పుడు ఇట్లా మూవ్ అవుతుంది. ఓకేనా. దాన్ని తీసుకొచ్చి జస్ట్ ఇట్లా పేరు కింద పెడతాను. సో ఇది ఏం చేస్తాను, దాని యాంగిల్ మారుస్తాను, ఇది ఇట్లా పెడతా. ఓకే, దీన్ని ఏం చేస్తాను, ట్రాన్స్ఫార్మ్ చేస్తే నేను ఇట్లా తిప్పుతా, కొంచెం చిన్న చేస్తా. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇవన్నీ సెలెక్ట్ చేసి కొంచెం ఇట్లా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది పొజిషన్ అంతా కరెక్ట్గా ఉంది, కానీ ఈ ప్లేస్లో మనకి కనిపించట్లేదు కదా. అప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఫోటో చూసారా, మనం బ్రష్ టూల్ చేస్తాం కదా, బ్రష్ టూల్ దగ్గరికి వచ్చి జస్ట్ ఇట్లా ఎరేజ్ చేస్తాం. ఓకే, ఎరేజ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెక్స్ట్కి కొంచెం చిన్న ఎఫెక్ట్ ఏదైనా ఇద్దాం. డ్రాప్ షాడో ఆల్ట్ ఎల్వైడి, డ్రాప్ షాడోకి షార్ట్ కట్ ఆల్ట్ ఎల్వైడి. చూడండి బ్లాక్ వచ్చింది, నాకు బ్లాక్ వద్దు, కొంచెం దగ్గరగా, లేకపోతే గ్రీన్ కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత చూసారా, టెక్స్ట్లో మనకి ఎడ్జెస్ అదిని కొంచెం ఇంకా బాగుండాలి, కొంచెం కనిపిందామంటే ఏం చేస్తానంటే నేను
జస్ట్ స్ట్రోక్ ఇస్తాను. స్ట్రోక్ అంత ఇవ్వకూడదు, మనం చేసిన దానికి బాగోదు అసలు. సో నేను ఏం చేస్తానంటే చాలా చాలా లిటిల్ బిట్ ఇస్తాను. ఓకే చేశాను. చూడండి ఇక్కడ తగ్గిస్తున్నాను. ఓకే చూడండి, ఇది ఓకే, నైస్. ఓకే నేను ఓకే చేశాను. సో ఇదంతా ఒక ఈవెన్గా ఉంది కదా, కానీ ఇక్కడ అన్ఈవెన్గా ఉన్నవి ఏంటి, ఈ పింక్ కలర్ అన్ఈవెన్గా ఉంది. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా కంట్రోల్ యూ నొక్కి దాన్ని జస్ట్ అట్లా చేంజ్ చేయడానికి చూస్తాను. ఓకే చాలు, మరి ఓవర్గా లేదు కదా. ఓకే ఇప్పుడు మనకి కలర్స్ ఎల్లోయే కావాలి అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్లో తీసుకున్నాను. సో దానికి ఏదైనా ఒక ఎల్లో ఫ్లవర్ తీసుకున్నాను. కంట్రోల్ XW. ఓకే ఓకే చూడండి, ఇది నేను తీసేస్తాను, నాకు అవసరం లేకపోతే, కానీ అదే బాగుంది అనిపిస్తుంది. ఓకే డిలీట్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఈ ఫోటోకి ఏం చేస్తానంటే కొంచెం కలర్ కరెక్షన్ చేస్తాను. అది యాక్చువల్గా ముందే చేసుకోవచ్చు లేదా తర్వాత చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో లేయర్లో ఉంచి కంట్రోల్ పట్టుకుని షిఫ్ట్ పట్టుకుని ఏ నొక్కాను. ఏ నొక్కితే ఏమవుతుంది, కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్తుంది. ఆల్రెడీ మీకు ఇది ముందే చెప్పాను నేను. ఓకే కలర్ మిక్సర్లోకి వెళ్ళాను. నాకు ఫస్ట్ ఏం చేస్తానంటే బేసిక్స్ సాచురేషన్ కొంచెం పెంచి షాడోస్ తీసి కర్వ్స్లోకి వెళ్తున్నా. కర్వ్స్లోకి వెళ్ళి జస్ట్ మనకి ఈ బ్లాక్ పాయింట్ ఉంది కదా, బ్లాక్ పాయింట్ కొంచెం ఇట్లా చేసి ఈ హైలైట్స్ దగ్గర కొంచెం పెంచుతున్నాను. ఓకే తర్వాత కలర్ మిక్సర్లోకి వచ్చాను. ఇది మనకి చూడండి ఎల్లో ఉంది కదా, ఎల్లో గ్రీన్ ఇట్లా మిక్స్ అయి ఉన్నాయి కదా. ఇక్కడ మనకి ఏం చేసుకోవచ్చు అంటే మనం కావాలంటే హ్యూలోకి వెళ్ళి చూడండి కలర్ ఎట్లా చేంజ్ అవుతుందో. ఇది గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ సెలెక్ట్ చేసాం కాబట్టి గ్రీన్ ఎల్లో షేడ్కి అయితే కొంచెం గ్రీన్ షేడ్కి అట్లా మనం చేసుకోవచ్చు. అది మన ఇష్టం, అంటే అది మనకి ఎట్లా అవుట్పుట్ ఎట్లా కావాలి అనేది మన మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎల్లో ఎక్కువగా ఉంది ఫోటో అంతా. సో నేను ఏం చేస్తాను, నేను ఎల్లో తగ్గిస్తాను. చూడండి ఎల్లో తగ్గించేటప్పుడు చూసారా ఎట్లా వస్తుందో డెప్త్ అది. ఓకే కొంచెం ఎల్లో తగ్గించాను. ఓకే బాగుంది అనిపిస్తుంది. సో నేను ఇంకా దాన్ని ఇంకేం చేయట్లేదు, ఓకే చేశాను. ఓకే చూడండి డెప్త్. ఓకే ఈ ఫోటో ఉంది కదా, ఇప్పుడు మనకి ఈ ఫోటో కలరే. అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం కలర్ ఏదైనా మార్చుకుందాం. సో దీనికి కొంచెం బార్డర్ కూడా ఇస్తాను. సో చూడండి ఇది కింద లేయర్ కదా, దానికి కింద ఉన్న లేయర్ ఇది. దీన్ని సెలెక్ట్ చేసి నేను కంట్రోల్ T నొక్కి జస్ట్ లిటిల్ బిట్ ట్రాన్స్ఫార్మ్ చేశాను. ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత దీన్ని కలర్ మారుస్తున్నాను. Alt L Y V. కలర్ కూడా నేను ఏం చేస్తానంటే దీనికి దగ్గరగా ఉండేది పెడతా. ఓకే లేదు అంటే ఇందాక మనం దీనికి అప్లై చేసాను సరే, సేమ్ అదే దీనికి అప్లై చేస్తాను. చూడండి ఒకసారి Alt L Y P అంటే పేస్ట్, అంతే, లేయర్ స్టైల్ పేస్ట్ చేశాను అంతే. ఓకే కొంచెం దీనికి కూడా షాడో ఇస్తాను. ఓకే కొంచెం కలర్ చేంజ్ చేస్తాను, షాడో కలర్. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనికి కలర్ మారుస్తాను. చూడండి ఇది నేను సెలెక్ట్ చేశాను, ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఫోటో చూడండి కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకుని ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసినా ఇది సెలెక్ట్ అవుతుంది. లేదు అంటే Alt L O ఎంటర్. షార్ట్కట్ ఏంటి, చూడండి Alt S O ఎంటర్. ఏమవుతుందంటే Alt S నొక్కితే సెలెక్ట్లోకి వెళ్తుంది, O నొక్కితే లోడ్ సెలెక్షన్. చూడండి ఆల్రెడీ ఇది లేయర్ 5 ఓకే సెలెక్ట్ అయింది. చూడండి మళ్ళీ చూపిస్తాను Alt S O ఎంటర్. సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఉంది చూసారు అడ్జస్ట్మెంట్ లేయర్, దీంట్లోకి వచ్చిన తర్వాత గ్రేడియంట్ మ్యాప్లోకి వెళ్తాను. యాక్చువల్గా ఇది ఇక్కడ నొక్కిన తర్వాత ఫుల్ బ్లాక్, ఇది ఇక్కడ బ్లాక్, ఇక్కడ వైట్, బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఓకే చేశాను. ఓకే ఇది చూసారా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. సో మనం ఏం చేస్తామంటే దీనికి ఫైనల్గా కావాలంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా టెక్స్చర్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. కానీ క్లాసీ లుక్ ఉండాలంటే మాత్రం నేనైతే ఇట్లానే ప్రిఫర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.